జంతర్ మంతర్ ఘటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందీలో ఒక కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దాని అసలు అర్థం ఏమిటి? ఇప్పుడు తెలుగులో సులభంగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో నేరుగా మాట్లాడాలని అనిపించింది. జంతర్ మంతర్లో జరిగిన సంఘటనను దేశమంతా, ప్రపంచమంతా చూసింది. కొంతమంది దారి తప్పిన విద్యార్థులు అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. అలాంటి మాటలు ఏ నాగరిక సమాజానికి తగవు. నన్ను తిట్టారు, నా స్వర్గీయ తల్లిని కూడా అవమానించేలా మాట్లాడారు. వారు ఉపయోగించిన భాష నిజంగా బాధాకరంగా ఉంది. పిల్లలు తప్పులు చేస్తారు, కానీ అదే సమయంలో ఆ తప్పుల నుంచి నేర్చుకునే అవకాశం కూడా పిల్లలకే ఎక్కువగా ఉంటుంది. అదే వారి ప్రత్యేకత. సమాజంలో ఉన్న ఆవేదన, ఆగ్రహం నాకు పూర్తిగా అర్థమవుతోంది. మన కుమార్తెలు ఇలాంటి భాష మాట్లాడటం నిజంగా బాధాకరం. కానీ ఇప్పుడు వారికి శిక్షలు వేయాల్సిన సమయం కాదు. వారిని దగ్గరకు తీసుకుని సరైన మార్గం చూపాల్సిన సమయం. వాళ్ళు చెడ్డపిల్లలు కాదు, దారి తప్పిన పిల్లలు మాత్రమే. వారికి సరైన దారి చూపించడం మన బాధ్యత. వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, సమాజంలో అవమానించటం వల్ల పరిస్థితులు మారవు. అందుకే నేను వారిని క్షమిస్తున్నాను. పార్ట్ 2లో ఆయన ఎందుకు క్షమించాలని నిర్ణయించుకున్నారో వినండి.